నేను డిగ్రీలో ఉన్నప్పుడే బాగుండేదేమో, దిక్కు లేకుండా ఉండేదాన్ని, మెల్లంగా లేచేదాన్ని. నాకు నచ్చినప్పుడు లేచి మెల్లగా స్నానం చేసి జాలీగా లేజీగా టిఫిన్ తినడానికి కూడా అంత లేజీ ఉండేది మామ. బద్మాష్గా ఉన్న నన్ను భక్తురాల్ని చేసింది మా అమ్మ, మా తల్లి. పొద్దున్నే లేపి భక్తురాల్ని చేసి వంట కుక్కని చేసి మాడిపోయిన మసిగుడ్డ చేసింది మా అమ్మ. తాలింపు పెట్టడం ఎలా పెడుతున్నా చూడండి. వంట చేసేటప్పుడు జుట్టు విరబోస్తున్నాయి, ఇంకా ఆరలేదు జుట్టు. ఇప్పుడే స్నానం చేసి దేవుడు పొక్కుని వచ్చినా కదా. అయితే అందరు స్టవ్ మీద చక్కగా గ్యాస్లో వండుతారు కదా, నాకు అలా వండడం అస్సలు నచ్చదు. కట్టెల పొయ్యిలోనే వండుతాను. ఎంత బొగ్గ అయిపోయినా ఎంత మస అయిపోయినా నేను కట్టెల పొయ్యిలోనే వండుతాను. ఇగో ఈరోజు మా పొలం పని ఈరోజు మా పెద్దనాన్న మా పెద్దమ్మలు కూడా వస్తున్నారు. అందరు ఆడపిల్లలు ఏదో పొయ్యిలో వండడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. అలాగే అలాంటి సిగ్గులేం లేవు, చక్కగా కట్టెల పొయ్యిలోనే వండుతా. అది కూడా ఇష్టం. పొలానికి వెళ్ళాలి. ఇంటి నుండి స్టార్ట్ అయినాం. మనం చేసిన వంటలు చూసారా ఎలా ఉందో, గలీజ్ ఉంది. చెత్త అంతా ఈడే పడేస్తారు మా ఊరు వాళ్ళు. ఏడున్నారా? బ్యాక్ కెమెరా పెట్టేసి ఆ పొలాలు చూపిస్తాను. ఆ పొలం రే కింద చూసుకుంటారా, పడిపోతావు. మా పొలం దగ్గరికి పోదామంటే అప్పుడే ఒక గట్టేశారు. ఆ గట్టి ఇంకా ఆరలేదు కూడా. అందుకే మా పప్పి అలా కష్టపడితే వెళ్తుంది. సర్లే అని చెప్పేసి ఆ చేతిలో ఉన్న బాక్స్ మా పప్పికి ఇచ్చేసి మేము స్టార్ట్ అయిపోయినాం. ఇదే నేను చిన్నప్పుడు మా అమ్మ తిట్టి మేము చచ్చిపోదాం అనుకున్నాను. నేను ఇక వచ్చి తెరసా వచ్చి ఇంటికి వెళ్ళిపోదాం. అదో అక్కడ జనాలు ఉన్నారు కదా. ఇదే మా పొలం. ఈరోజు మా పొలం అనుపు. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదా. పొలంలో మనకు పీకేసే పనున్నా మనకు చెయ్యడం రాదు కాబట్టి ఇంటికి తిరిగేసి వెళ్ళిపోదాం.